బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయసాయి రెడ్డి టీడీపీలో తాను చేరబోనంటూ ప్రకటించారు. స్వర్గీయ కృష్ణ గారి కుటుంబంతో 2 దశాబ్దాల అనుబంధం ఉంది. అందరూ నా కుమార్తె వివాహానికి వచ్చారు. బ్రేకింగ్ న్యూస్. టీడీపీకి అమ్ముడు పోయారని టీడీపీ నేత టీడీ జనార్దన్ తో రహస్య మంతనాలంటూ వైసీపీ విడుదల చేసిన వీడియోపై స్పందించారు విజయసాయిరెడ్డి. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలో చేరే ప్రసక్తే లేదని అన్నారు. తాను సైలెంట్ గా ఉండటం వైసీపీలో కోటరీకి నచ్చటం లేదన్నారు. టీడీపీ నేత టీడీ జనార్దన్ ని కలిశారనే ఆరోపణలపై విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లానన్న విజయసాయిరెడ్డి తనకి కృష్ణగారి కుటుంబానికి 2 దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. వారందరూ కూడా తన కుమార్తె వివాహానికి వచ్చారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే తాను ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లిన సమయంలోనే టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం తనకి తెలియదని చెప్పారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక తాను జన్మకి టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పానన్నారు. తాను కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ ని చంద్రబాబు గారిని కలుస్తాను అన్నారు. వేరే వాళ్లతో ఎందుకు చర్చిస్తానని ప్రశ్నించారు. లోకేష్ చంద్రబాబు గతంలో తనకు రాజకీయ ప్రత్యర్థులని, ఇప్పుడు మాత్రం కాదన్నారు. ఎందుకంటే ఇప్పుడు తాను రాజకీయాల్లో లేనని అన్నారు. లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి తాను ఆ పార్టీ నాయకుల్ని కలిశానని జగన్ కోటరీ ఆరోపిస్తోందన్నారు. మరి స్కామ్ లేనప్పుడు తాను ఏం చర్చిస్తానని ప్రశ్నించారు. స్కామ్ గురించి సిట్ విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవరిని తాను ప్రస్తావించలేదని ట్వీట్లో తెలిపారు విజయసాయిరెడ్డి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, నిన్నటి నుంచి సోషల్ మీడియాలో టీడీ జనార్దన్ రెడ్డి అయిన చంద్రబాబు నాయుడు కట్టిన సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీలో కీలక నేత. ఈయనను విజయసాయి రెడ్డి కలవడం అనేది దాని మీద ఒక పెద్ద ఎత్తున దుమారం తగ్గింది. అది సోషల్ మీడియాలో వారిద్దరూ కలిసి ఒకే ఇంట్లోనికి వెళ్లడం అనే దాని మీద సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలో టీడీ జనార్దన్ రెడ్డిని కలిసి ఆ తర్వాతనే టీడీపీ నేతలు ఆయన ద్వారా చర్చించి ఆ తర్వాతనే ఈ లిక్కర్ స్కామ్ లో విచారణకు వెళ్లాడు అని చెప్పేసి వైసీపీ ఆరోపణ చేసింది. దీనికి సంబంధించి ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ని విడుదల చేయడంతో పాటు విజయసాయి రెడ్డి టీడీపీతో కొల్లుడయ్యారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నేను మౌనంగా ఉండడం వల్లనే వైఎస్ఆర్ సిపి కోటరికి నచ్చలేదు, అందుకే నా మీద సోషల్ మీడియా ద్వారా అబద్ధం ప్రచారాలు చేస్తున్నారు, నన్ను కెలకడము, ఇతర ఇరిటేషన్ చేయడం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నానని చెప్పేసి ఎక్స్ వేదిక ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్నారేమో, అందుకే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పడం కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. వీటితో పాటు రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నెంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకునే వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ జగన్ గారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి ఆయన ఈ పాయింట్ పెట్టాడని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. వీటితో పాటు నాకు సంబంధం లేని స్కాములో మరొకసారి నన్ను బలి పరిశీలన చేద్దామని ఈ కోర్టు నిర్ణయించుకుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి చుట్టూ ఉన్నటువంటి సన్నిహితులను ఉద్దేశించి ఆయన ఈ పాయింట్ పెట్టారు. వీటితో పాటు నన్ను అంతకుముందు 4 ఏళ్లుగా అవమానిస్తున్నారని, లేని అభండాలు నా నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వీటితో పాటు 2011లో 21 కేసులు నేను అంటే 2025లో కూడా జగన్ గారు అడిగి ఉంటే 21 కేసులు 2011లో నా మీద పెట్టారు. 2025లో కూడా జగన్ అడిగి ఉంటే అంటే కోటరీ ద్వారా తన మీద రుద్దేయడం కాకుండా నన్ను అడిగి ఉంటే కనుక ఆ బాధితులు కూడా ఈ కేసులు కూడా నా మీదనే వేసుకునే ఉండేవాడేనేమో అని చెప్పేసి ఆయన ఈ ఎక్స్ వేదికగా చెప్పినటువంటి పాయింట్ అయితే కనుక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అంటే కోటరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు, 3 తరాలుగా నేను వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్నాను, జగన్ నన్ను పక్కన పెట్టారు, ఎవరో కోటరీ చేసిన నేరాలు నా నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా కాకుంటే చెడ్డవాడు అవుతాడా, వెన్నుపోటుదారుడు అవుతాడా అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. వీటితో పాటు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సూపర్ స్టార్ కృష్ణకు తమ్ముడు, ఆ కుటుంబానికి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, నా కుమార్తె వివాహానికి కూడా వారు రావడం జరిగింది,
అదే సమయంలో టీడీ జనార్దన్ రెడ్డి వస్తున్న విషయం నాకు తెలియదు, మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు లేవని చెప్పేసి ఆయన ఎక్స్ వేదిక స్పష్టం చేయడం జరిగింది. గతంలో ఏదైతే కనుక టీడీపీలో తాను ఈ జన్మలో చేరనని చెప్పాడో అదే కొనసాగుతుందని చెప్పేసి మరోసారి ఆయన స్పష్టం చేయడం జరిగింది. వారు గతంలో మేము చంద్రబాబు నాయుడుతో రాజకీయ ప్రత్యర్థులం కానీ ఇప్పుడు కాదు, నేను రాజకీయాల్లో లేను అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ లో లేదని జగన్ గారు అంటుంటే ఆ లిక్కర్ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకులను కలిశానని చెప్పేసి కోర్టు ప్రచారం చేస్తుందని చెప్పాడు. మరి లిక్కర్ స్కామ్ లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను, స్కామ్ గురించి సిట్ విచారణలో ఏవన్ గురించి చెప్పారే కానీ మరొకరి ప్రస్తావన తేలేదు అని చెప్పేసి ఎక్స్ వేదిక ఆయన స్పష్టం చేశారు. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్. టీడీపీకి అమ్ముడు పోయారని టీడీపీ నేత టీడీ జనార్దన్ తో రహస్య మంతనాలంటూ వైసీపీ విడుదల చేసిన వీడియోపై స్పందించారు విజయసాయిరెడ్డి. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలో చేరే ప్రసక్తే లేదన్నారు. తాను సైలెంట్ గా ఉండటం వైసీపీలో కోటరీకి నచ్చటం లేదన్నారు. టీడీపీ నేత టీడీ జనార్దన్ ని కలిశారని ఆరోపణలపై విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లానన్న విజయసాయిరెడ్డి తనకు కృష్ణగారి కుటుంబానికి 2 దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. వారందరూ కూడా తన కుమార్తె వివాహానికి వచ్చారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే తాను ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లిన సమయంలోనే టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం తనకి తెలియదని చెప్పారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. తాను ఈ జన్మకి టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పానని అన్నారు. తాను కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ ని చంద్రబాబుని కలుస్తానన్నారు. వేరే వాళ్లతో ఎందుకు చర్చిస్తానని ప్రశ్నించారు. లోకేష్, చంద్రబాబు గతంలో తనకు రాజకీయ ప్రత్యర్థులని, ఇప్పుడు మాత్రం కాదన్నారు. ఎందుకంటే ఇప్పుడు తాను రాజకీయాల్లో లేనన్నారు. లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి తాను ఆ పార్టీ నాయకుల్ని కలిశానని జగన్ కోటరీ ఆరోపిస్తుందన్నారు. మరి స్కామ్ లేనప్పుడు తాను ఏం చర్చిస్తానని ప్రశ్నించారు. స్కామ్ గురించి సెట్ విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవరిని తాను ప్రస్తావించలేదని ట్వీట్లో తెలిపారు విజయసాయిరెడ్డి.